ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయా కనికరగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఆరాధనలో మమ్మలను ఆదరించి నడిపించితివి. అందుకై నిన్ను ఘనపరుస్తుంటున్నాము, నిన్ను మహిమపరుస్తూ ఉంటున్నాము. మరి కొంతసేపు నీ మాటలు వినగలుగున్నట్లు అనుకూలపరిచి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్య పరిచర్యలోకి వచ్చి ఉన్నాము. గత వారము మనము ప్రకటన గ్రంథంలో నుండి 9వ అధ్యాయం మొదటి భాగం చూసుకున్నాం, కానీ నేటి దినాన 10వ అధ్యాయానికి వెళ్దాము నేరుగా. ఆ తర్వాత కొంచెము మాటలు విందాము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యికై ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయు, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను, కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మన మట్టుకు మనము భాగ్యవంతులు అనుకోవాలి. కారణం, దేవుడు జరగబో వాటిని
యోహాను ద్వారా భద్రపరిచి లేక వ్రాయించి మన కొరకు భద్రపరిచి దీనిపై అనేకులు వ్యాఖ్యానం, నేను చేతగాని వాడిని కానీ అనేకులు వ్యాఖ్యానం రాసినారు, అనేకులు దీనిపై వ్యవహరించినారు. కొంత ప్రభు యొక్క ఆత్మచేత చదువుకున్నప్పుడు కొన్ని తేటపడడం జరుగుతూ ఉంది. అవి మీతో కూడా పంచుకుంటూ ఉన్నాను. మనం గ్రహిస్తూ వస్తూ ఉన్నాము ఎలాగో యోహాను ఎక్కి వెళ్ళినాడు. సమయాన్ని బట్టి నేను క్లుప్తంగా మాత్రమే మొదటి సంగతులు చెప్తాను. అక్కడికి వెళ్ళిన యోహాను దేవుడు మహిమపరచబడట చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆరాధన, పరలోకంలో జరిగేది ఆరాధన. ఆయన స్తుతింపబడతాడు, ఆయనకు స్తోత్రములు చెల్లింపబడతాయి. అందరూ 20-40 పెద్దలు అంటే సంఘము చూచినాము. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. సంఘము ఎత్తబడింది. తర్వాత ఈ సంగతులు, సంఘంలో ఎవరు పెంతెకొస్తు దినం నుండి మధ్య లేక ఆకాశంలో ఆయన బూర ఊదే వరకు ఎవరెవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వారు ఎత్తబడేవారు. మిగిలిపోయేవారు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు, క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనని వారని పదే పదే వింటూ వస్తూ ఉన్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఆయన చేతిలో ఒక గ్రంథము లేక చుట్ట మనం ఉన్నట్లు చూచినాం దేవుని చేతిలో. అది ఏమిటి అన్నప్పుడు అది ఈ భూమి మీదకి రాబోయే శిక్ష. దేవుడు యోహాను సువార్త 3:17లో మనం చూసినప్పుడు అంతకుముందు ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం, అయితే కుమారుని యందు విశ్వాసం ఉంచని వారికి శిక్ష. ఆ నెరవేర్పు ఆయన రక్షణ కలుగజేయటకే వచ్చినాడు మొదటిసారి. కానీ ఇప్పుడు ఈ పుస్తకంలో చూచేది ఆ గ్రంథంలో రాబోయే శిక్షలు ముద్రించబడినాయి, తేటగా ముద్రించబడినాయి. దానిని ఈ శిక్ష లోకం మీదకి రావాలని యోగ్యుడైన వారు ఎవరు? మనుషులలో ఎవరు యోగ్యులు లేరు. అక్కడ కూర్చున్న 24 పెద్దలే కానీ, 4 జీవులే కానీ, లేక దూతలే కానీ, ఎవరే కానీ యోగ్యులు. అప్పుడు వధించబడినట్టుగా లేక వధించబడిన గొర్రెపిల్ల వలె ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు సరిపోయిన వాడు, ఆయన యోగ్యుడు అని యోహాను కూడా విన్నప్పుడు సంతోషంతో స్తుతిస్తూ ఉన్నారు అందరూ. అది 5వ అధ్యాయం. 6వ అధ్యాయం మొదలుకొని ఇక్కడ ఒక సంగతి చెప్తాను. గతసారి కూడా జ్ఞాపకం చేసినాను. దానియేలుకు దేవుడు తెలియపరిచినప్పుడు 70 వారముల సంగతి తెలియపరిచినాడు. 70 వారాలలో 69 వారాలు యూదుల కొరకైనవే, అవన్నీ నెరవేరిపోయినాయి. 69వ వారం అయిపోయిన తర్వాత, వారం అంటే సంవత్సరాలు, అవి అయిపోయిన తర్వాత ఈ కృపాకాలం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు రావడము 70వ వారము ఆపబడింది. 70వ వారము ఆపబడింది. క్రీస్తు యొక్క సువార్త, ఆయన ఎందుకు వచ్చినాడు, ఎందుకు సిలువలో చనిపోయినాడు, ఇదంతటా ఆయనే ప్రకటించినాడు. తన శిష్యులతో చెప్పినాడు. సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు, అందరికీ చెప్పండి అన్నాడు. మారు మనస్సు పొందినవారు, నమ్ముకొని వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడాలి. న్యాయమైన తీర్పు. దేవుడు న్యాయవంతుడు. కృపాకాలంలో ఏర్పరచబడిన రక్షణ అంగీకరించిన వారు యోగ్యంగా తమ నీతిని బట్టి కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన దయచేసిన నీతి, ఆయన పాపంగా చేయబడగా మనం నీతిమంతులంగా తీర్చబడినాం. ఇలాగనే నీతిమంతులుగా చేయబడిన వారు దేవుని ఎదుట నిలబడగలరు. సరే, ఇప్పుడు 70వ వారం ప్రారంభమవుతా ఉంది. అర్థమైందా? కృపాకాలము సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా లేడు, ఎత్తబడింది. అందుకనే 6వ అధ్యాయంలో మనం చూసినాం, వారి ప్రార్థనలో ఎందాక వీరిని శిక్షించక ఉంటావు భూనివాసులను, ఇలాంటి మాటలు మనం చూసినాం. అంతేకాక 7
ముద్రలోంచి వచ్చినాము. 7 బూరలోనే ఉన్నాయని 7 ఉగ్రతా పాత్రలు, 7 పాళ్ళగా దేవుడు తన తీర్పును వివరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో 6వ దానికి అంటే 6వ ముద్రకు 7వ ముద్రకు, 6వ బూరకు 7వ బూరకు, 6వ ఉగ్రతా పాత్రకు 7వ ఉగ్రతా పాత్రకు ఆయన కొంత వివరిస్తూ ఉన్నాడు. ఈ వరుసలో ఈ పారుదలలో ఆపినట్టుగా తెలియపరుస్తూ ఉన్నాడు. మనము అంతేగాక ఈ 7, 4, 3 అన్నట్టుగా కూడా ఉన్నాయని విన్నాం. ఎలాగో 4 గుర్రముల మీద వచ్చిన వారు, జీవులు ఆజ్ఞాపిస్తే వచ్చిన వారు, లోకములో మనుషుల చేత జరిగిన అన్యకార్యాలకు, అన్యాయమైన కార్యాలకు, దుష్టక్రియలకు తీర్పు. ఆ తర్వాత క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారు సువార్త చెప్పినప్పుడు నమ్మని వారు వెంటనే హతమారుస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడక్కడి సంగతులు వింటూ ఉన్నాం. మన దేశంలోనే కాదు, ప్రతి చోట వింటూ ఉన్నాం. అయితే ఆ రోజున వెంటాడి చంపబోతారని ఈ గ్రంథంలో వ్రాయబడతా ఉంది. యోహాను ఆ దినములో ఉన్న వారికే తేటపరుస్తూ ఉన్నాడు. మనకు వ్రాయబడతా ఉన్నాయి ఇలాగ జరగబోతాయి అని చెప్పి. 6వ దూత ఆ ముద్ర విప్పినప్పుడు మనం చూచినాం ఎలాగో సమస్త జనులు పర్వతాలకు మ్రొక్కుచూ ఉంటున్నారు, మా మీద పడండి, ఈ మరణాన్ని తప్పించమని. అయినా తప్పించేవారు లేరప్పుడు. ఎందుకు? క్రీస్తు ప్రభును తృణీకరించి ఇష్టానుసారంగా జీవించిన వారు. నేను అనుకుంటూ వస్తూ ఉన్నాను, మనం ఎలాగున్నాము? మనకు బాధ కలగవచ్చు. మనలో దొంగలు లేరా? మనలో అబద్ధికులు లేరా? మనలో అన్యాయస్తులు లేరా? కానీ ఎలాగో ప్రభు దగ్గర కనపరుచుకుంటూ ఉన్నాం. మన మాటలను బట్టి ప్రభువును ఊరడించలేం, మోసగించలేం. పౌలు తేటగా రాస్తున్నాడు రోమీలకు రాసిన పత్రికలో, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయం చేస్తున్నాడని చెప్పినవాడు, మరియు హృదయములను పరిశోధించువాడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును అన్నాడండి. క్రీస్తు ప్రభు కూడా సమరయ స్థితితో, అమ్మ ఒక కాలం వచ్చుచూ ఉన్నది, తనను ఆరాధించువారు అటివారిని వెదకుచూ ఉన్నాడు. ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు వినలేదని మనం చెప్పలేము. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. కానీ ఆ హెచ్చరిక విననట్టుగా ఉన్నట్లయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉంటాం తప్పక. మనస్ఫూర్తిగా రక్షణ పొందిన వారమైతే ఆయన ఎదుట ఉంటాం. అప్పుడు సిగ్గుపడాలి. నువ్వు పలాని చోట ఇలా అన్నావు, కానీ అప్పుడు ఆయన చూపిస్తాడు నువ్వు ఎలా బ్రతికినావు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో 6 ముద్రలు అయిపోయిన తర్వాత దేవుడు 1,44,000 మందిని ఏర్పరచుకున్న సంగతి దూప్తలను ఆపమని, మీరు ఆగండి, వీళ్ళ నొసళ్ళ మీద ముద్ర వేస్తానన్నాడు. ఈ ముద్రను గురించి ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మనకు ముద్ర వేస్తూ ఉన్నాడని విన్నాం. దేవుని వాక్యం చేత త్రిప్పబడిన వారమైతే ఆయన ముద్ర ఉంది, మనకు భయం లేదా? వాక్య పరిచర్యలో మనం వినున్నప్పుడు పోరాటం కాదు, మనకు నచ్చిన మాటలు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి. కాని మాటలు చెప్తే విసుకొస్తుంది, నాకు వస్తుంది, మనకు వస్తుంది. కానీ ఇప్పుడు చదివే మాటలు అదే దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దినాన ఏమీ లేదు, నేను కొన్ని చెప్తే చాలా బాధపడతారు. మనం ఎలా కనపడుతూ ఉన్నాం దేవుని ఎదుట. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనం ఏమి విత్తుదుమో ఆ పంటనే కోస్తామన్నాడండి. ఆయన కంటే హెచ్చైన వారం కాం మనం. ఏ పాపం ఎరుగని ఆయన తగ్గించుకున్నాడు. సరే, 7వ అధ్యాయంలో చూచినాము, 2 భాగాలు చూచినాం. ఒకటి 1,44,000 మంది యూదులనే చూచినాం. ఇక్కడ తర్వాత 2వ గుంపులో అన్యులు ఉంటారని చూచినాం.
అన్యులు భూలోకములో ఈ 144,000 మందితోను, ఆ తర్వాత ఈ 14వ అధ్యాయంలో చెప్పబోయే ఈ 2 సాక్షుల సంగతి ఏమిటి, లేక 11వ అధ్యాయంలో చెప్పబోయే 2 సాక్షుల సంగతులు, వీరంతా ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని ఆత్ముడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎట్లా? దేవదూతలు నేను పంపను, మిమ్మల్ని పంపుతూ ఉన్నాను. ఆయన పేతురు యోహాను పెద్దగా చదువుకున్నవారు కారు, వారు జాలర్లు. సిమోను, ఇక అంద్రేయ, యోహాను, యాకోబు ఇక్కడ రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అంటే వారికి ఒక పదవి కానీ బిరుదు కానీ ఇవ్వలేదండి. మీరు శ్రమలు పొందుతారని 3 ప్రసంగాలు ఉన్నాయి, మనసుకు వస్తూ ఉంది కనుక చెప్తా ఉన్నాను. ఒకటి కొండ మీద ప్రసంగం, రెండవది ఒలివ కొండ మీద చేసిన ప్రసంగం, మూడవది మేడగదిలో చేసిన ప్రసంగం. వీటన్నిటిలో ప్రభువైన యేసుక్రీస్తు భూమిపై ఉండగా ఎలాగో ప్రాముఖ్యంగా కొండ మీద ప్రసంగంలో ఆయన రాజ్యమును గూర్చి ఎలాగో ఉండాలి, అలవర్చుకోగలమా? విని తృప్తి పడడం కాదు, అభ్యసించాలి, నేర్చుకోవాలి. విని చప్పట్లు కొట్టామంటే నా మట్టుకైతే నేను మెచ్చను. మనుషుల మెప్పు కొరకు కాదు మనం వినేది, దేవుని బట్టి మనలో మార్పు, హృదయములో మార్పు. లూదియా పౌలు మాటలు విన్నప్పుడు అవి హృదయంలో చొచ్చుకునేవి, తన హృదయం తెరుచుకున్నది. మన హృదయం తెరుచుకొని ఉన్నామా? సరే, ఇక్కడ వీరు తెల్లని వస్త్రములు ధరించుకొని క్రీస్తు ప్రభు లేక వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ పాపములు కడగబడిన వారిని విన్నాం. మొదటిసారి ప్రభు ఎందుకు వచ్చినాడు? ఆకాశానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? తన యందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. కానీ భూమి మీదకి దిగినప్పుడు తన యందు విశ్వాసం ఉంచని వారిని శిక్షించడానికి వస్తాడు. రెండవ రాకడ 2 భాగాలు. మొదటిది ఆకాశము, మనం ఎత్తబడతాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పరీక్షించుకోవాలి, నేను విశ్వాసం ఉంచినానా లేక ఒకరి మెప్పు కొరకు నేను విశ్వాసం అని అనుకుంటూ ఉన్నాను. ఆయన ఎరుగును, ఆయనను మనం చేయలేము సమయం ఉండగానే. అందుకే ఈ వాక్య పరిచర్య, ఎలాగూ ఉన్నాం. సరే, అది 7వ అధ్యాయం. ఆ తర్వాత మనం 8వ అధ్యాయంలో చూసినాం. 7వ ముద్ర విప్పినప్పుడు మొత్తం 7 బూరలు, 7 ఉగ్రతా పాత్రల్లోని శిక్షలనండి తేటపడతా ఉన్నాయి. మనం చూసినాం ఎలాగ ముద్రలు ఉంటాయి అని చెప్పి. ఒక ముద్రలో ఇటు అటు ఇరువైపులా రాయబడింది. అది అయిపోయిన తర్వాత 2వ ముద్ర, 3వ ముద్ర మనం వివరణలు విన్నాం. ఇప్పుడు మరలా దాన్ని ఏమంటారు, ఆ వరుసలో ఒక భాగం మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఇంకా తేటగా తెలుసుకోవడానికి కృప, దేవుని కృప ఎలాగ ఉంటుంది. ఆ రోజుల్లో కూడా 144,000 మంది, ఎక్కువగా యూదులు నమ్ముతారు, ఎక్కువగా యూదులు చంపబడతారు, వారికి శిక్ష ఉంది. సరే, ఇట్లుండగా 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాం ఎలాగూ భూమి మీద శిక్ష లేక ఉగ్రతా పాత్రలు పోయబడతా ఉన్నాయని. ఒక దూత, వేరొక దూత వచ్చి బలిపీఠం నుండి పోసినట్టుగా చూస్తున్నాం. 7 బూరలలో చాలా తీవ్రంగా బైబిల్ని చూసుకుంటూ ఉన్నారు. 7 బూరలలో ఊదినప్పుడు జరిగిన సంగతులు ఏమిటి మరి ఎవరైనా చెప్తారా? డేవిడ్. భూమి మీద అక్కడ 144,000 మందిని ముద్ర వేయక ముందు ఆపినాడు. 4 దూతలను, మీరు కొంచెంసేపు ఆగండి, ఆపి ముద్ర వేసిన తర్వాత 7 బూరలను విప్పినప్పుడు భూమిలో 3వ భాగము, ఉప్పు నీరైన సముద్రములో 3వ భాగము,
మంచినీరైన నదులలో 3వ భాగము. ఒక నక్షత్రం రాలినట్టు చూచినాం 4వ బూరగొడిన. ఆ నక్షత్రము ఏమిటి అని చూసినప్పుడు అదంతా చేదుగా మార్చింది అని చూచినామండి. నీటిని చేదుగా మార్చినప్పుడు మాచిపత్రి అనే పేరు కూడా పెట్టబడి, 3వ దూత మాచిపత్రి అనే పేరు పెట్టబడింది. మారా అనే పేరు కూడా విన్నాం. 4వ దూత ఊదినప్పుడు సూర్య చంద్రులు నలుపైనారట, లేక ప్రకాశింపకుండా రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండా 3వ భాగం కొట్టబడి ఇలాగూ 4 బూరలు ఊదబడింది. ఇప్పుడు ఏం జరిగింది? ఒక పక్షిరాజు వచ్చినాడట. పక్షిరాజు ఆకాశ మధ్యమున ఎగురుచు, ఇంకా బూరలు ఊదబోయేవారు ఉన్నారు 3. ఏమంటూ ఉన్నాడు? అయ్యో, ఆ మాట చూడండి. లేక బూరలు శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని. అంటే ఇంకా జరగబోయేది ఎట్లుంది? ఇంకా ఆశ్చర్యంగా జరుగుతుంది, ఇంకా ఆశ్చర్యంగా జరుగుతుంది. కనుక మనం క్లుప్తంగా 9వ అధ్యాయంలో విన్నాం. ఒక నక్షత్రం అక్కడ ఆకాశం నుండి పడింది అని చూచాం. ఎవరు ఈ నక్షత్రము? సాతాన్. గుడ్. ఈ నక్షత్రం ఎవరు? సాతాన్. పైన ఉన్న నక్షత్రం వేరు. ఇంతకుముందు ఆకాశం నుండి రాలిన 6వ ముద్రప్పుడు అవి నక్షత్రాలు. కానీ ఇప్పుడు ఈ బూర ఊదినప్పుడు ఆకాశం నుండి ఈ నక్షత్రం ఎవరంటే లూసిఫర్. వీడెవరు? లూసిఫర్. మనకు కొన్నిసార్లు ఈ అధ్యాయము 12వ అధ్యాయం, గతసారి నేను కొంత టూకేగా చెప్పినాను, అక్కడ కూడా తేటగా చూస్తున్నాం. 12వ అధ్యాయంలో ఏంటి? 7వ వచనం నుంచి నేను చదువుతాను. అంతటా పరలోకమందు యుద్ధం జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట్ట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా, ఆ ఘట్ట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇక్కడి వరకు మనకు అర్థం కావచ్చు. కానీ ఈ 9వ అధ్యాయంలో ఉన్న ఇమిడిన సత్యమే 12వ అధ్యాయంలో కూడా ఉంది. ఇక్కడ ఒకసారి మరలా అదొకసారి కాదు. నేను అనేక వ్యాఖ్యానం మహాజనులు రాసిన వాటిని బట్టి నేర్చుకున్నది, నమ్మినది మీతో పంచుకుంటూ ఉన్నాను. దీనిలో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, ఈ లూసిఫర్ చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనము. పద్నాలుగో అధ్యాయం 12వ వచనంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఇంకా అవన్నీ నేను చదవను, ఎందుకంటే వాని సంగతులు అక్కడ వివరింపబడినాయి ప్రవక్తకు తెలియపరిచినట్టుగా. ఇప్పుడు వీడు పడద్రోయబడిన వాడు. వీరితో పాటు ఎవరెవరు పడద్రోయబడినట్టు చూచినాము? ఇంకా కొందరు దూతలు, వాని అనుచరులు, వీరు బంధింపబడినారు. మనం యూదా పత్రికలు చూడవచ్చు. అవన్నీ ఇప్పుడు నేను తిప్పను, మరలా ఎప్పుడన్నా చూద్దాము. వీరంతా అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, తాళపు చెవి ఇవ్వబడిందట. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఈ నక్షత్రం గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఒకసారి లూకాసు వార్త, నా టైం ఇట్లా పోతా ఉంది, లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూస్తిని. యేసుక్రీస్తు ప్రభు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచిన అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నేను చూచిన వాడు పడేది అంటూ ఉన్నాడు.
ఇక్కడ కూడా యోహానుకు చూపబడుతుంది ఇట్లా జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేయబడతా ఉంది? లూసిఫర్కు అగాధపు తాళం చేయబడతా ఉంది. ఇప్పుడు వానికి అధికారం లేకున్నా ఎట్లున్నాడు? నేను అదే ప్రారంభంలో చెప్పిన, ఎంతమంది మోసపోతూ ఉన్నాం. గతసారి విన్నాం, దయ్యములు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. లూకాసు వార్త 8వ అధ్యాయంలో గెరసీనుల దగ్గర గదరీయునుల ఆ స్థలంలో చూచినాం. సేనాను దయ్యం పట్టినవాడు ఒకడు ఉన్నాడు. అయ్యో ఇప్పుడే వచ్చినావా నువ్వు, మాకు ఇంకా టైం ఉంది అని చెప్పినప్పుడు, ఇప్పటికైనా మీరు వదిలిపోండి అంటే పంది గుంపులో పడి దొడ్లి చచ్చిపోయినట్టుగా తర్వాత మీరు చదువుకోండి లూకాసు వార్త 8వ అధ్యాయంలో. ఇక్కడ అట్లా కాదు, అగాధమునే తెరవమంటూ ఉన్నాడండి. ఎందుకు? హీ వాంట్స్ టు పనిష్. దేవుడు ఇప్పుడు అపవాది చేత పీడింపబడుతూ ఉన్న, ప్రయాసంతో ఉన్నవారు ఆయన రక్షించడానికి చూస్తున్నాడు. ఇక రక్షణ వద్దన్న వారికి వాని చేతనే పీడిస్తాడండి. ఇప్పుడు ఏదైతే ప్రియంగా ఉందో ఆ ప్రియంగా ఉన్న దానితోనే ఆయన పీడిస్తాడు. వానికిచ్చి లెమ్మంటున్నాడు. లెమ్మన్నప్పుడు ఎట్లా లేస్తూ ఉన్నారు వాళ్ళు? పొగ. ఇది క్లుప్తంగా మాత్రమే పొగ లేకుండా లేస్తున్నారట. వారి రూపాలు ఎట్లున్నాయి? మిడతల వలె ఉన్నాయి. మిడతలుగా చంగునట్లు ఎగిరే చూసి ఉంటాం, కానీ ఎట్లా వివరించబడతా ఉన్నాయి? అవి గుర్రముల ముఖాలు. నిజంగానే మిడతను ఒకవేళ పోల్చి చూస్తే కొంచెం గుర్రం ముఖం కనబడవచ్చు, ఏ బాబు? అవునా? కానీ అప్పుడు నిజంగానే మరల నేను చదువుతాను తర్వాత. ఇప్పుడు మనం అక్కడికి పోయినామంటే మన టైం పోతుంది. నేను మరలా చెప్తాను ఈ 9వ ఆ భాగము, మళ్ళా సగభాగం. ఈ గుర్రములు ఎలా ఉన్నాయట? అవి కుట్టితే తేళ్ళవలే నొప్పి, అవి అగ్ని వదులుతూ ఉన్నట్టుగా ఉన్నాయట. మిడతలకు రాజు ఉండడు అని వ్రాయబడింది సామెతల గ్రంథంలో. మిడతలకు రాజు. వీరికి ఉన్నాడా రాజు? వీరికి ఉన్నాడు. చూడండి 9వ అధ్యాయం, ఆ ఒక్క మాట చెప్పి 10వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయము 11వ వచనం చదవండి బాబు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్ధికునని పేరు. పాతాళపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. వాని పేరేమన్నాడు? అబద్ధుని పేరు. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయ. నాశనం చేసేవాడు. ఏదన్నా కానీ వీడు సాతాను. వాళ్ళకు రాజుగా ఉన్నాడు. ఎందుకు? అవన్నీ అపవిత్రాత్మలు. తర్వాత వద్దాము. మొదటి శ్రమ గతించిన తర్వాత 6వ దూత సంగతి తర్వాత విందాం. ఎందుకంటే ఈ 10వ అధ్యాయమే కొంత సమయం తీసుకోవచ్చు. చూడండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఏంటి ఇక్కడ దూత కనపడతా ఉన్నాడు? మరలా బలిష్ఠుడైన దూత ఎట్లా కనపడతా ఉన్నాడు? ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఇది ఈ వర్ణన ఎట్లా కనపడతా ఉంది? ఈ వర్ణన ఎవరిని గురించి చెప్పినట్టుంది? యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పినట్టుంది. అరే మరి దూత అని ఎందుకు చెప్పబడతా ఉన్నాడు? ఎందుకంటే ఇది 70వ వారం. యేసుక్రీస్తు ప్రభు తాను శరీరావతారిగా రాకంటే ముందు పాత నిబంధనలో కనబడలేదా? కనబడినాడు. ఎలా కనపడినాడు? యెహోవా దూతగా కనపడినాడు. మోషే పొదమణుచూ ఉన్నది అన్నప్పుడు యెహోవా దూతగానే కనపడినాడు. అరణ్యంలో నడిపించేటప్పుడు ఆయన మేఘస్తంభంలో కనపడినాడు. మేఘస్తంభంలో కనపడలేదా? యెహోవా దూతగా. హాగరుకు యెహోవా దూతగా కనపడినాడు. ఈలాగున ఇప్పుడు 70వ వారంలోకి వచ్చేటప్పుడు ఎవరు ఉంటారని చూస్తున్నాము? ఇశ్రాయేలు.
రక్షణ పొందవలసిన ఆత్మచేత నడిపింపబడేవారు లేరు. కానీ గనుక వారికి ఎట్లా కనపరుచుకుంటూ ఉన్నాడు ఆయన? యెహోవా దూతగానే కనపరుచుకుంటూ ఉన్నాడు. ఏమ్మా, ఎట్లా కనపరుచుకుంటూ ఉన్నాడు? యెహోవా దూత. ఏంజిల్ ఆఫ్ జెహోవా, యెహోవా దూతగానే ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన వర్ణం చూసినప్పుడు ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన ఎట్లా అరణ్యంలో ఈ ఇశ్రాయేలు ప్రయాణం వచ్చేటప్పుడు ఎట్లా నడిపించాడు? రాత్రి వేళ అగ్ని అగ్నిస్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభం. మేఘస్తంభంలోను. అంటే మేఘంలో ఉన్నాడా లేదా? ఇక్కడ కూడా ఎట్లా ఉన్నాడు? మేఘం ధరించుకొని ఉన్నాడు. అంతేకాదు, ఆయన మోషేను సీనాయి కొండకు పిలిపించినప్పుడు కూడా నిర్గమాకాండం 24వ అధ్యాయం ఒకరు చదవండి, 15వ వచనం అనుకుంటాను. 24వ అధ్యాయం 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. అంతేకాదు, ఇంకా సాక్షి ప్రత్యక్షపు గుడారం దగ్గర కూడా వెలపలేసినాడట ఆయన. మోషే ఎవరి దగ్గరికి రాకూడదు. ఆయన మేఘంలో ఉంటే మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను ఎవరు చూచి బ్రతకలేదు. మేఘము ధరించిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు కూడా మేఘంలో విన్నాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు? మేఘారూఢుడై వస్తాడు. ఆయన మేఘారూఢుడై వస్తాడు. ఆయన చెప్పినాడు, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వస్తాడంటే ప్రధాన యాజకుడు బట్టలు చెప్పుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే నమ్మలేదు ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నారు వాళ్ళు, మేఘధనస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యబింబం వలె ఉండెను అని చూస్తూ ఉన్నామండి. మొదటి అధ్యాయంలోనే యోహాను చూచినాడో లేదో చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయము 16వ వచనం చదువు బాబు. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రం పట్టుకొని యుండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గమొకటి బయలు వెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము ఎలాగో ఆయన ముఖము సూర్యబింబమును పోలి ఉండెను. మలాకి గ్రంథం ఎన్నో పుస్తకం, పాత నిబంధనలో ఆఖరి పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. దొరికిందా? అయితే 4:2 కదా, 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవడు ఉదయిస్తాడట? నీతి సూర్యుడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటూ ఉన్నాడు? అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. అబ్బా, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఇవన్నీ జరగబోయేవి ఆ ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అప్పుడు కనుక మీరు బయలుదేరి కొవ్వును దూడను గంతులు వేయినట్లు గంతులు చూడండి, గంతులు వేయుదురు అంటూ ఉన్నాడండి. క్రొవ్వు పట్టిన దూడలు, ముసలి ఎద్దులు కూడా కాదండి, క్రొవ్వు పట్టిన దూడలు. దూడ అంటే నేతే కదా, జనన నేతయి కదా. ఒక 2 సంవత్సరాలు ఎంతో అట్లా 2 సంవత్సరమే. అవి దూడలు ఊరూరికినే గంతులు వేస్తూ ఉంటాయి. దేవుడే చెప్తూ ఉన్నాడు, నా నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును, అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయిచు సాగిపోదురు అన్నాడండి. అంతవరకు మీరు ఇట్లా అట్లా అంతా చెప్పినాడు. ఆఖరుకు జరగబోయే శిక్ష గురించి కూడా చెప్పినాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈయన వస్తూ ఉన్నాడు,
10వ అధ్యాయానికి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? అదే మరలా మొదటి అధ్యాయం ఉన్నట్టు ఆయన పాదంలో అగ్నిస్తంభం వలె ఉండును, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ఈ వరుసలో ఒక తేటపరుస్తున్నాడు దేవుడు యోహాన్ ద్వారా. ఏమిటి? దేవుని చేతిలో గ్రంథం ఉన్నట్టు చూచినాము, ఇప్పుడు ఒక చిన్న పుస్తకం ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఆ చిన్న పుస్తకం ఉండగా ఈ మాటలు ముందు చదువుదాం. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆ బలిష్టమైన దూత ఆయన తన కుడిపాదము సముద్రం ఆయన మీదను తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను ఎడమ మోపి పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. అలా చూడండి, ఆయన యూదాగోత్రపు సింహమే, వేషధారి అయిన గర్జించు సింహం కాడు. ఆయన సర్వాధికారం గలవాడనని ఎక్కడ తన పాదములు ఉంచుతూ ఉన్నాడు? సముద్రం మీదను భూమి మీదను. అంటే అంతటా నాకు అధికారం కలదు. ఏదోనండి ఈ మతము ఫలాని వారిది, మనది కాదు అనడానికి లేదు. భూమి అంతటి మీద ఆయన పాదం మోపుతూ ఉన్నాడని చూస్తున్నా. సర్వాధికారి అయిన ప్రభు, ఆయన సర్వాధికారి అయిన ప్రభు. సరే, ఆ తర్వాత ఏం జరుగుతూ ఉందంటే, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఉరుములు అంటే మనకు అప్పుడప్పుడు ప్రారంభం అవుతాయి, మళ్ళా వానల ముగింపులో కూడా ఎక్కువ ఉరుములు వస్తాయి. కొందరు ఆ మెరుపుల చేత చచ్చిపోతారు కూడా. ఇక్కడ 7 ఉరుములు వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క శక్తిని ప్రవచించినట్టుగా, తెలియపరిచినట్టుగా కనపడతా ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే 4వ వచనంలో ఆ 7 ఉరుములు లేక 3వ వచనం ఆయన ఆర్భటించిన 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకుతూ ఉన్నారట. పలికినప్పుడు ఆ 7 ఉరుము పలికినప్పుడు నేను వ్రాయబోతున్నాను. నేనంటే ఎవరు? యోహాను వ్రాస్తున్నాడట. ఆగా ఇది ఒక్కటి ఆపబడిందండి. యోహానుకు విన్నాడు కానీ రాయబోతుంటే ఆగు అన్నాడు. ఇప్పుడు సహజంగా చూడవద్దనేది చూడాలని ఆశ. మేము స్కూల్లో ఉండంగా మీరు వినుంటారు కదా అడల్ట్స్ మూవీస్ అని. అడల్ట్స్ అంటే స్కూల్లో వారు పగిడి, అరే లేదురా నేను ప్యాంట్ వేసుకొని పోతే నన్ను నాకు టికెట్ ఇస్తారు, అరే లేదు వాడు అక్కడ కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా చూస్తారు, లేదు వీడు రుబాబుగా ప్యాంట్ వేసుకొని అడల్ట్ మూవీ ఎందుకు? మమ్మల్ని చూడవద్దన్నారని. అవునా కదా? ఒప్పుకుంటారు కదా. కానీ దేవుడు ఎందుకో ఆపినాడు. కానీ ఎందరో దీన్ని ఆలోచన చూసినారండి. మనకు అవసరం లేదు. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 29 చూద్దాం. ద్వితీయోపదేశకాండము 29, డ్యూటరానమీ చాప్టర్ 29 వర్స్ 29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ఎవరైనా ఇవి రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. యెహోవాకే చెందేటివి అవి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్రం వాక్యం అన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారి వగునని చెప్పుదురు. మన కొరకు మన సొంతంగా అయ్యేటివి ఏవి? బయలుపరచబడినవి మాత్రమే. ఇవి వ్రాయవద్దనడానికి మనం పోరాడాలన్నా? అవి యెహోవావే. సరే, ఆ మాట చెప్పుకొని మనం ముందుకు పోదాం. అక్కడ ఆగిపోయింది. ప్రకటన గ్రంథం 10:5. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. ఇప్పుడు తోడు పెట్టుకున్నారంటే అమ్మ తోడు, నాయన తోడు, ఆయి తోడు, ఏమ్మా సరోజ అలాని వారి తోడు. అరే నేను చెప్తా ఉన్నా కదరా,
అరే నీ భార్య తోడు పెట్టు, అరే పెడతారా బాబు? అబద్ధమైన పెడతారు తోళ్ళు, కానీ దేవుడు అబద్ధమాడనేరని దేవుడు. ఒప్పుకుంటారా? మరి దేవుడు ఎవరి పేరట పెట్టుకుంటూ ఉన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను. ఒక్క నిమిషం చెప్తా. 11వ అధ్యాయము క్షమించండి, 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాము. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు, మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేద్దురు. ఎట్లా పెడతారండి? దేవుని తోడు, లేక ప్రియమైన వారి తోడు, ఏవేవో చెప్తారు కదా. కానీ వారి ప్రతి విధము వివాదములోను వివాదాంశమును పరిష్కారం చేయునది ప్రమాణమే. ఆ వివాదం పరిష్కారం కావాలంటే ప్రమాణం కావాలి. ఎట్లయితుందట? ఈ విధముగా దేవుడు తన సంకల్పమును నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధము ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఎవరు ప్రమాణం చేస్తూ ఉన్నారు? దేవుడు. అబ్రాహాము కూడా అవన్నీ నేను వెళ్ళను 15వ అధ్యాయంలో ఆదికాండంలో. ప్రభు చిత్తం అయితే మరల ఎప్పుడైనా చూద్దాం. ఎలాగో దేవుడు అబ్రాహాముకు నిద్ర కలిగించి ఆ దినాలలో జరిగించే ప్రమాణం లాగున ఆ పక్షుల మధ్య చంపబడగా వెళ్తా ఉన్నా అంటే అది ప్రమాణం. దేవుడు దేవునిని బట్టి, దేవుడు నా మీద ప్రమాణం చేస్తే నేను ఒట్టివాడను కనుక ఎట్లా పెడతాడు ఆయన? ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో రండి, ఎవరి మీద ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు? ఏమన్నాడు? ఆ పరలోకములో అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుతున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. ఏంటి ఆలస్యం? రుతక్క, ఏంటి ఆలస్యం ఉండదు? డేవిడ్ కరెక్ట్. ఇక ఆలస్యం ఉండదు. ఏంటంటే ఎన్ని రోజులు ఆయన కృప చూపించాడు. ఎన్ని తప్పులు చేసినా క్షమాపణ కొడితే పేతురుకు చెప్తారే, పేతురు 7 మార్లు కాదురా నాయన, 70 ఏళ్ళ మార్ల మట్టుకుని క్షమించాడు. లెక్కనే పెట్టుకుంటాడు. ఇప్పుడంటే ఒకవేళ కంప్యూటర్లో చేస్తారేమో తెలియదు నాకు, కానీ అన్నిసార్లు క్షమించమన్నాడు. ఇప్పుడు ఇక ఆలస్యం కాదు, సమయం ఉండగానే ఇది కృపాకాలం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అదే చెప్పబడతా ఉందండి. ఇది రక్షణ పొందుటకు సరైన సమయం. కొరింథీయులకు రాస్తూ పౌలు అదే చెప్తూ ఉన్నాడు. సరే, ఇక్కడి మాట ప్రకారం మనం చూసినప్పుడు ఇక ఆలస్యం ఉండదు. ఆలస్యం ఉండదంటే ఏంటి? ఇప్పుడు ఈ డిజిటల్ కార్డ్ ఉంది 3:36, ఇక టిక్ 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 అనేది ఉండదా? కాదు, ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలన కూడా జరగాలి. మరి ఏంటి ఆలస్యం ఉండదు? ఆయన జరపబోయే శిక్ష ఇక ఆలస్యం ఉండదు. పేతురును కొందరు హేళన చేసినారండి. చూద్దామా? 2వ పత్రిక 3వ అధ్యాయము. ఓ పేతురు, నువ్వు చేపలు పట్టేవాడివి, నీకేం తెలుసని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు? అరే లేదు, నేను దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నానంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. ఏ దినాలలో? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుచు. ఆ మాట చూడండి. అపహాసకులు ఎప్పుడైతారు? తమకు స్వకీయ దురాశలు ఉంటాయి, వాటిని అనుసరించి నడిచినప్పుడు దేవుని క్రమాన్ని పాటించలేరు. కనుక వారు ఏమంటూ ఉన్నారు? ఆయన రాకడను గురించిన వాగ్దానం. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది?
ఆయన రాకడను గురించి వాగ్దానం ఇది. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఎప్పుడు ఇదే మాట ఆరంభమును చెప్తా ఉన్నారు, వస్తాడు 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 అని చెప్పి. ఏమైంది? సృష్టి ఆరంభమైనట్లు సృష్టి నిలిచి ఉన్నదే ఆరంభమైనప్పుడు ఎట్లా ఉండెనో అని చెప్పుదురని అట్లనే ఉంది అని మొదట మీరు తెలుసుకునవలెను. ఆ, ఏలయనగా పూర్వం నుండి ఆకాశం నుండి నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిన సరే బాబా, అక్కడికి ఆగుదాం మనం. అదంతా వివరిస్తూ ఉన్నాడు పేతురు. అక్కడ ఒక పేర మొదలవుతుంది. నాకు ఈ ప్రియులారా ఒక సంగతి ఎన్నో మర్చిపో వచనం? ప్రియులారా ఒక ఎన్నో సంగతి వచనము? 8వ వచనం. అందరి 8వ వచనము. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరం వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. పేతురు రాస్తున్నాడు. అనుకోవద్దు, 2000 సంవత్సరాలు అంటే 2 దినాలే ఆయన దృష్టిలో. అంతేకాక అవంతా మనం వెళ్ళలేం, కానీ దీర్ఘశాంతం వహించి ఉన్నాడట. ఎందుకు? ఎందరో రక్షింపబడవలసిన వారు ఆయన దృష్టిలో ఉన్నారు ఈ కృపాకాలంలో. ఆ బాధ్యత మనకుంది. నేను ఎందుకు జీవిస్తున్నాను? బంగారు సంపాదించుకోవాలా, భూమి సంపాదించుకోవాలా, ఫ్లాట్లు సంపాదించుకోవాలా, మనవరాళ్ళను చూడాలా, మనవరాళ్ళ పిల్లలను చూడాలా, మనమనులను చూడాలా, ఎన్నెన్నో. కానీ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. ఆయన ఎందుకు దీర్ఘశాంతం వహించినాడు? మనకే కదా పని ఇచ్చినది. అదంతా నాకెందుకు అన్నట్లు నేను అనుకుంటే అది దేవునికి. ఆయన ఏమన్నాడు? సరే నీ చేత కాకుంటే ఊరుకో. సరే, ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వస్తాము, ఎందుకంటే అది చదివిస్తే చాలా సమయం అవుతుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో అప్పుడు ఇక ఆలస్యం ఉండదు అంటే ఇక జరగబోతుంది. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదిబోచుండగా దేవుడు తన బూర, మనం 6వ బూర గురించి వినలేదు, కానీ 7వ బూర ఊదబోచుండగా చదువు. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమాగునని చెప్పెను. ఏంటి మర్మము? ఏంటి మర్మము? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త 2 అంచుల గల ఖడ్గం వంటిది. నమ్మిన వారికి పరలోకము, నమ్మని వారికి శిక్ష, నరకము. నిర్లక్ష్యం చేస్తా ఉన్నామా? దేవుడు మనకు సమయం ఇచ్చినాడు. ఎంతమందినో చూస్తూ ఉన్నాము. అంతవరకు బాగుండి నాకు తెలిసిన వారు మరుసటి క్షణంలో ఉండలేరు. ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? అంత్య దినాలు ఇంకా అటువారికి కూడా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అయినా రావచ్చు, కానీ మనం ఏమనుకుంటున్నాము? చచ్చా, నేను ఎట్లనైనా కానీ ఇది చేసి అది చేసి కసరత్ చేసి పొద్దున 1 గంట సేపు వాకింగ్ చేసి మంచిది, మీరేం అనుకోవద్దు. వాకింగ్ చేయడం మంచిది, అట్లని కాదు. కానీ మనం ఏమనుకుంటాము? అరే మంచి ఆరోగ్యంతో ఉండాలని అనుకుంటూ ఉన్నాం కదా. కానీ దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, ఎప్పుడు వస్తాడో మనం ఎరగము. దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? 7వ దూత పలుకు దినములలో 7వ వచనం, పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మర్మమును సమాప్తమగునని చెప్పాను. ఇక సమాప్తం అవుతా ఉంది. ఇది మర్మము, సంఘము ఎలాగ అది సమాప్తం అవుతా ఉంది, ఇంకా లేదు. అందుకే ఇప్పుడు మహాశ్రమలు మొదలైనవి. అంతేకాదు, అప్పుడు రక్షింపబడిన వారికి కూడా ఆగండి, కొంచెంసేపు ఆగండి, అందరినీ తీసుకెళ్తాను కానీ కొంచెంసేపు ఆగాలి. వారికి లేదు, మనకుంది. మహిమగల దేహములతో అక్కడ తీసుకొని పోబడతాం. క్రీస్తుకు సమరూపం గల వారమై వెళ్తాం. మీరు
దేహం లేని వారై ఉండగా వారికి ఆయన ఎలాంటి దేహం ఇస్తాడో తెలవు, వారికి తెల్లని వస్త్రము ధరింపజేస్తాడని ఉంది 7వ అధ్యాయంలో. సరే, ఇలాగ ఉండగా ఏం చూస్తూ ఉన్నాము? అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు. ఆ మాటలు వినండి, పరలోకం నుండి ఆలకించే వారికి దేవుడు స్వరం వినిపిస్తాడు. యోహాను, నేను చెప్పేది వింటూ ఉన్నావా? జాన్, వింటాను. ఇంతకు ముందు కూడా అన్నాడు నా స్వరం వింటావా అని. ఎవరితో? శామ్యూయల్తో. అరే ఏలేనాడు, అరే బిడ్డ నువ్వు పోయి గప్పున పట్టుకోరా, నేను వినలేదు నిన్ను. మళ్ళా అయ్యా ఈసారి ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. మనం ఎప్పుడన్నా అనుకుంటామా? అది పాట సరిగా ఉంటే పాడొచ్చు మనం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము నేర్పించి దాని ఎంతో నడుచున్నట్లు నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. సరేలేండి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనం సిద్ధపడినప్పుడు పాడుకుందాము. అప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్న స్వరం ఏమన్నాడు? మరలా మాట్లాడుతూ ఉన్నాడు. మరలా మాట్లాడేవాడు మన ప్రభు. ఎన్ని ఆదివారాలు వస్తూ ఉన్నాము, బ్రతికి ఉన్నామా? బ్రతికి ఉన్నాము. ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము, ఆయన మాటలే, ఆయన స్వరం వినగొరుతూ ఉన్నామా? నేను ఎక్కడనో ఇటీవల విన్నా, ఈ పిల్లలు విని ఉంటారేమో, ఏది మర్చిపోయిన, ఎక్కడ వినక చెప్తా నేను. ఒక దైవజనుడు ఒక ఇంటికి పోయినాడట. ఇంటికి పోయి వాళ్ళ దగ్గర అంతా వాళ్ళు భోజనానికి పిలిచినారు. భోజనానికి పిలిస్తే అరే దైవజనుడు వచ్చినాడు అని వాళ్ళంతా వెండి స్పూన్లను ఇచ్చినారట. వెండి స్పూన్లు ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె అంతా వెతికితే వెండి స్పూన్ లేదు. ఇప్పుడు ఎవరి మీద అనుమానం రావాలా? దైవజనుడు. అయ్యో, మేము ఎంత పెద్ద దైవజనుడు, ఈ దొంగ అయినా ఒక వారం పోయింది, అక్కడ పోతే మళ్ళీ పెద్ద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మరి ఎట్లయినను? కొంత ఆడవాళ్ళకి ధైర్యం ఎక్కువ కదా. ఐఎమ్ బ్లెస్సింగ్. ఆమె నేను అడుగుతా. సరే నేను అడుగుతానంటే మరి నేనేం చెప్పను, నీ వెనక ఉంటా నేను. సరే అంటేనే పోయి మరలా నీకు భోజనం పెడతామన్నారు. మంచిదమ్మా వస్తానన్నాడు. అప్పుడు భోజనం పెట్టి, అయ్యా నువ్వు సత్యంగా చెప్పు, వెండి గరిటె తీసుకొని పోయినావా? మీ బైబిల్ తెమ్మన్నాడు. అది ఎక్కడ పెట్టినాడు ఆయన? స్పూను బైబిల్లో పెట్టినాడు. అంటే వాళ్ళు ఎన్నడు బైబిల్ తెరవలేదు. అప్పుడు వాళ్ళు ముఖాలు కిందికి వేసుకోవాలా, మళ్ళీ పైకి వేసుకోవాలా? బైబిలే చదువుకోక ఆయన కావాల్సి నేర్పుగా బైబిల్లో ఆ వెండి గంటె పెట్టి అక్కడ పైన ఎత్తి పెట్టిపోయినాడు. పోయిన తర్వాత వీళ్ళు చూసుకోలేదు. అది తెలిస్తే కదా. ఆయన వచ్చినప్పుడేమో అందరూ పాటలు పాడినారు, కలిసి పాడినారు. ఇప్పుడు మనం పాడినట్టే పాడినారు. పోయినాడు, ఆయన మీద అనుమానపడతా ఉన్నారు. అరే ఈయనే తీసుకుపోవాలి, అరే మన ఇంట్లోకి ఎవరు రాలేదు, మనం ఎవరిని పిలవలేదు. కానీ ఆయన అమ్మా మీరు చదువుతారా లేదా పరీక్షించడానికి సిగ్గుతో వారు ఒప్పుకున్నారు. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాము? ఆ స్వరము వినేది మనం నేర్చుకోవాలి. దేవుని మాటలు. శామ్యూయల్ కదా, 8వ వచనం. నీవు వెళ్ళి సముద్రం మీదనో భూమి మీదనో నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకం తీసుకుని మరి చెప్పుట వింటిని. ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వబడతా ఉంది. ఏం ఆజ్ఞ? పుస్తకం. ఆయన చేతిలో. ఎవరి చేతిలో? యేసు ప్రభు అయిన యెహోవా దూత, బలిష్ఠుడైన దూత. ఆయన చేతిలో ఇప్పుడు చిన్న పుస్తకం ఉంది. తీసుకుపో అంటే యోహాను వణుకుతూ పోతున్నాడు. పోయి ఏం జరిగింది చదువు బాబు త్వరగా. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా, నాకు ఈ చిన్న పుస్తకం ఇవ్వమని పరలోకం నుండి ఆజ్ఞ వచ్చింది సార్, ఆ పుస్తకం ఇస్తారా?
ఆయన దాన్ని తీసుకొని తిను వెయ్యుము. ఆయన ఏమంటున్నాడు? దీన్ని తినివేయమంటూ ఉన్నాడు. సముద్రం మీద ఒక కాలు, భూమి మీద ఒక కాలు పెట్టుకున్న ఆ బలిష్ఠుడైన అధికారి దీన్ని తినమంటూ ఉన్నాడు. తిని ఏమన్నాడు? అది నీ కడుపుకు చేదగును గాని, కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా నుండునని నాతో చెప్పెను. మనకు అర్థమవుతా ఉంది ఈ మాట. దేవుని మాటలు కొన్నిసార్లు పొడుచుకున్నట్టుగా ఉంటాయి. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం వంటిది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగునంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను పరిశోధిస్తూ ఉన్నది. కానీ మనలో కొందరం బాధపడతాం. నేను ఇంతకు ముందు అనుకునేవాడిని, కానీ మనుషులను మెప్పించడానికి నేను చేస్తే రేపు ఇక్కడనే దేవుడు చెవు పట్టుకుంటాడు. నీకు ఉన్నది ఉన్నమట్టు చెప్పమంటినా, వాళ్ళ మెప్పు కోరి చెప్పమంటినా ఏం చేయాలి? మనం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అది యోహానుకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కానీ యోహాను నువ్వు నేర్చుకో. ఇది నోటికి మధురంగా ఉంటుంది, కానీ కడుపులో చేదు. అదే వాక్యం నువ్వు వెళ్ళి చెప్పాలి. ఏది? నమ్మని వారికి అగ్నిగుండములు పడవేయబడతారు. అరే ఎట్లా చెప్పాలా? నేను ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్తావు? దేవుడు చెప్పినట్టే చెప్పు. దేవుడు చెప్పినట్టే చెప్పు. ఇంతవరకు మనం విన్నట్టుగా మోషే నువ్వు వెళ్ళమంటే ఒకటి తన మీద నాకు నువ్వు నిర్మించినట్టుగా నాకు రాదు అన్నాడు. కానీ ఒకటి భయము, నన్ను ఫరో చంపాలని చూస్తే మళ్ళీ నేను వాటికి ఎట్లా పోదు. దీన్ని ఆత్మగర్వము అంటారండి. సరే నువ్వు మాట్లాడుకో, ఆరోడు మాట్లాడతాడన్నాడు. సరే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ కడుపు చేదగులు కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని. అంతటా నేను ఆ చిన్న పుస్తకంను దూత చేతుల నుండి తీసుకొని దానిని తినివేసి తిని. చెప్పినట్టు చేసినాడా లేదా డేవిడ్? చేసి. మనం చేస్తున్నామా? లేదు. నవ్వకు. అది నీకు ప్రశ్న, నాకు ప్రశ్న. జాలనా? మనం ఎందరము ఆయన చెప్పినట్లు తిని చేస్తూ ఉన్నామా? అరే దేవుడేం చూస్తాడు, ఈ శేఖరన్ ఏం చూస్తాడు, డేవిడ్ ఏం చూస్తాడు? దేవుని ఎదుట ఏమి దాచుకోలేము. నువ్వు దాచుకోవచ్చు, ఆయన సమస్తం ఎరిగినవాడు. ఇప్పుడు యోహానుకు చెప్పబడతా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా పలుకు. ఇరిమియాది చదివితే అసలు అది ఊహించలేం మనం. తాను రొట్టెలు దేని మీద చేసుకున్నాడో, ఆ పొయ్యి ఎట్లా మండించుకున్నాడో. చేసుకో, వాళ్ళకు బుద్ధి కలగాలన్నాడండి. హోసేను అలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకో అన్నాడు. ఎట్లా చేసుకుందో ప్రభు? అరే నువ్వు చేసుకో, నేను ఇశ్రాయేలీయులకు మాదిరి చూపాలి. వారు విన్నారా లేదా? విన్నారు. మనం వింటూ ఉన్నామా? నా మట్టు కంటే ఇక్కడ కూర్చుని అందరం పలికేవాడు కూడా వినడం లేదని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మనం చేస్తూ ఉన్నామని చెప్పి చెయ్యము. ఎందుకంటే చెప్పలేము, చెప్పితే బాధ. సరే అది కాదు మన పాఠం, కానీ వద్దాం మనం 10వ వచనం. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతి నుండి తీసుకొని దానిని తిని అది నా నోటికి తేనె వలె మధురంగా నుండెను. గాని అది మనం చెప్పేటప్పుడు ఎంతో బాగుంటుందండి. యేసు ప్రభు రక్షకుడు, యేసు అంటే అందరికీ రక్షకుడు. కానీ మనము దాన్ని అన్వయించుకున్నామా? అది నాకు చెందునా? ఎన్నిసార్లు సమయం ఉండి కూడికలకు రాము, ఎన్నిసార్లు నీవు వినలేదు. ఎందుకు రావు? ఎందుకు రాను? నీకు నీవే జవాబు చెప్పుకో. ఎందుకు రాము? దేవుడు మాట్లాడకూర్చు ఉన్నాడు.
చెప్పకపోతే ఏదో ఒక కారణం ఉంటుంది. ఎందుకు కారణం ఉండదు? వాన వస్తూ ఉంటే రాలేదు, వాన రానే వస్తుంది, ట్రైన్లు కూడా ఆగిపోతాయి కొన్నిసార్లు, అది దేవుడు ఎరుగు. కానీ నీ కారణాలు దేవుడు తేటగా ఎరుగు. నేను మన సంఘంలో ఎక్కువగా గమనించేది గైరాజర్ అబ్సెంట్స్ ఇష్టానుసారంగా. వచ్చేవారం ప్రభు చిత్తమైతే మనం చూద్దాము. ఎలాగూ న్యాయాధిపతుల గ్రంథంలో రాజు లేడు వారికి, మనకు పరిశుద్ధాత్ముడు స్వతంత్రం ఇచ్చినాడని రాజు లేని వారి వల్లే ఉన్నామంటే మోసపుచ్చుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు ఉన్నాడు, తల్లిని పోలినవాడు. వినాలి, చేరమ్మన్న ఒక్క మాట 10వ అధ్యాయము 11వ వచనం. నేను దానిని తిని వేసిన తర్వాత నా కడుపు నాకు చేదాయను. అప్పుడు వారు, నీవు ప్రజలను గురించియు జనములను గురించియు ఆయా భాషలు మాట్లాడు వారిని గురించియు అనేక మంది రాజులను గురించియు మరలా ప్రవచింప నగత్యమని వారితో చెప్పి. ప్రవచింపాలా యోహాను? నువ్వెందుకు బతికి ఉన్నావు? మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నేను ఎందుకు బ్రతికిస్తూ ఉన్నాను? హిజ్కియా కన్నీళ్ళు విడిచినాడండి. యెషయా అన్నాడు, నిశ్చయంగా మరణం అవుతావు నువ్వు, ఇది నీకు మరణానికి వచ్చిన జబ్బు. గోడ వైపు తిరిగి ఏడుస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ ఒక్క మాటకు దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 దినాలు ఇచ్చినాడు. ఎన్ని దినాలు ఇచ్చినాడు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అందరికి చెప్పు. మనము ప్రభువైన యేసు రమ్ము అనే ప్రార్థన చేస్తాం, కానీ ఆయన రావడానికి ఆయన చెప్పినట్టుగా ఏర్పాట్లు ఎట్లా చూస్తూ ఉన్నాము. ఆయన పుస్తకంలో ఎందరున్నారు మనం చూస్తూ ఉన్నాము. మన ఇంటిలో వారేమి, ప్రక్కలో ఉన్న వారేమి, ముందున్న వారేమి, ఎదుటున్న వారేమి. నాకు నేనే నీతిమంతుడను, నీతిమంతురాలను. రైట్, ఇక్కడికి అధ్యాయాన్ని మనం చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా కనికరం గల మా పరలోక తండ్రి, ఆరాధన తర్వాత వాక్య పరిచర్యలు నీవు చేసిన సహాయంకై నీకు స్తోత్రం. జోసెఫ్నేమి, మేరీ తన ఆవులనేమి, వృద్ధాప్యంలో ఉంటున్న తల్లులనేమి, రవ్వా పూజవ లక్ష్మి బాధలో ఉంటుండగా కనికరించుకొని, మరియమ్మను కనికరించుకొని, పోషిని అవ్వను కనికరించుకొని, మా తండ్రి మరొకసారి నిర్లక్ష్యంగా నీపై ఆశ చూపిన వారిని మరొకసారి ఆయన తరుణం దయచేసి దర్శించి శ్రద్ధను దయచేయమని, ఇంతవరకు చేసిన మేళ్లకై నిన్ను స్తుతిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట వేడుకొచ్చుంటున్నాము తండ్రి. ఆమేన్.